హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అసిస్టెంట్ టెక్నికల్ రిక్రూట్మెంట్ 2025 గురించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూడబోతున్నాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఏపీ గవర్నమెంట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ టెక్నికల్ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బేస్ చేసుకుని BA, BSc, BCom, BCA, BE, BTech, MCA, MTech ఇలా ఈ కోర్సెస్ లో ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ మీద మీకు మంచి గ్రిప్ ఉంటే కనుక ఈ శాలరీస్ ఈ జాబ్స్ అనేది మీకు డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం శాలరీ చూసుకున్నట్లయితే 22,500 రూపీస్ పర్ మంత్ శాలరీగా కూడా ఇస్తున్నారు అనేసి ఇక్కడ నోటిఫై చేశారు. సో ఆ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ అనేది మనం చూసుకున్నట్లయితే జూలై 15th నుంచి అయితే అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. అండ్ అప్లికేషన్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే జూలై 29th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ లో ఈ డివిజనల్ మేనేజర్ పోస్టులకి అనేది డైరెక్ట్ గా అనేది అండ్ మీ ఏజ్, శాలరీ ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. సో ఇక్కడ నేమ్ చూసుకున్నట్లయితే రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ లో ఉంది ఈ నోటిఫికేషన్. సో పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ టెక్నికల్ పోస్టులు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 to 35 years మధ్యలో వాళ్ళు దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 15th, 2025 అండ్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 29th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ టైం కూడా చాలా తక్కువ ఉంది. అండ్ వేకెన్సీ కూడా ఒకటే వేకెన్సీ ఉంది. సో అప్లికేషన్ మోడ్ చూసుకున్నట్లయితే ఇది ఆఫ్లైన్ అప్లికేషన్. సో లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇక్కడ వేకెన్సీ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ టెక్నికల్ లో ఒక వేకెన్సీ ఉంది. అండ్ దీనికోసం క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మీరు జూలై 1st, 2025 నాటికి 21 to 35 years మధ్యలో ఉన్న వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ కంప్యూటర్ అనేది ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ గా చేసుకున్నారు. BA, BSc, BCom, BCA, BE, BTech, MCA, MTech ఇలా తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో మీకు మంచి గ్రిప్ ఉండాలి. అండ్ IT అండ్ ఈ గవర్నెన్స్ సంబంధిత రంగంలో అయితే అట్లీస్ట్ ఒక 2 years అనేది మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు అడుగుతున్నారు. అండ్ ఈ జాబ్స్ కోసం ఎటువంటి రిజర్వేషన్స్ కూడా అప్లై కావు, ఎందుకంటే ఒకటే పోస్ట్ ఉంది కాబట్టి అనేసి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో కొంచెం చూసుకోండి. అండ్ మీకు ఒక 2 years అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ మీకు ఏజ్ చూసుకున్నట్లయితే 21 to 35 years అది కూడా జూలై 1st, 2025 నాటికి ఉండాలి. సో 35 years ఎబోవ్ ఉన్న వాళ్ళు అండ్ 21 years బిలో ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవడానికి లేదు. అండ్ ఇక్కడ శాలరీ మనం చూసుకున్నట్లయితే 22,500 రూపీస్ పర్ మంత్ శాలరీగా చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ దీనికోసం అప్లికేషన్ ఫీజ్ అనేది మనం చూసుకున్నట్లయితే OC కేటగిరీకి గాను 300 రూపీస్ ఉంది. అండ్ SC, ST, BC, EWS అండ్ PWBD వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజెస్ కూడా లేవు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే రైటింగ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ అప్లై ప్రాసెస్ ఎలా అంటే ఏపీ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ లో వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లికేషన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ దానితో పాటుగా మీరు ఇటీవల తీసుకున్న ఒక 2 passport size ఫోటోస్ అండ్ మీ బర్త్ కన్ఫర్మేషన్ కోసం 10th మార్క్ లిస్టు అండ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అండ్ 10th అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అండ్ 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ రెవెన్యూ అధికారి పేరుతో అయితే 300 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఇవేమీ అవసరం లేవు అనేసి కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మీరు పోస్ట్ ద్వారా పంపించాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్ అండ్ చైర్మన్, జిల్లా ఎంపిక కమిటీ, కలెక్టర్ కార్యాలయం, శ్రీకాకుళం 532001 ఈ అడ్రస్ కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఇవి ఈ డివిజనల్ మేనేజర్ పోస్ట్ కి దరఖాస్తు అని స్పష్టంగా వ్రాసి సీల్ కవర్లో అయితే మీరు పెట్టి సెండ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జూలై 29th, 2025 లోపు సెండ్ చేయాలి. అండ్ మీరు ఇన్ టైంలోనే అప్లికేషన్స్ అనేది సెండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ డేట్ తర్వాత అప్లికేషన్ సెండ్ చేసినా మీకు ఆ క్వాలిఫికేషన్స్ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళైతే మిమ్మల్ని సెలెక్ట్ చేయరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.